సింగరేణి కాలరీస్ చైర్మన్ శ్రీధర్ పై కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. డిస్మిస్ కార్మికుడు సంపత్ కుమార్ కోర్టును ఆశ్రయించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని కొత్తగూడెం కోర్టు పోలీసులను ఆదేశించింది. సింగరేణిలో నిధుల మళ్లింపు, అధికార దుర్వినియోగంపై కోర్టును ఆశ్రయించాడు సంపత్. పలు ఆధారాలను కోర్టుకు సమర్పించాడు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. 409, 420, 468 సెక్షన్ల కింద శ్రీధర్తో పాటు మరో 2 అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రభుత్వ రంగ సంస్థలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను అరెస్ట్ చేసి విచారించాలని సంపత్ డిమాండ్ చేశారు. నేను ఆర్టీఐలు అడిగాక దీన్ని ఎట్లా మ్యానిపులేట్ చేయాలా అని చెప్పేసి 2017లో ఈ అమౌంట్స్ని మ్యాచ్అప్ చేసుకోవడానికి ఏ డేట్స్లో 2016లా డ్రా చేసాడో ఆ డేట్స్లా రెమిడీ చేసినట్లు చూపెట్టడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఒక వ్యక్తి ప్రభుత్వ సొమ్ముని ఒక్క నిమిషమైనా ఆయన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే అది మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ కిందకి వస్తుంది. దీనిపై నేను హైకోర్టుకి 955/2019 అని రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆనరబుల్ హైకోర్టు నాకు లోవర్ కోర్టుకు పోయి దీన్ని సంప్రదించమన్నది, లోవర్ కోర్టులో కేసు ఫైల్ చేయమన్నది. లోవర్ కోర్టులో నేను డిసెంబర్లో ఫైల్ చేయడం జరిగింది. 1 టౌన్ పిఎస్కి డైరెక్షన్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయమన్నది.